శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే రమణాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ రమణాశ్రమ లేఖలు సూరినాగమ్మ గారు. 5వ లేఖ, స్కందాశ్రమ గమనం, 25/11/45. స్కందాశ్రమంలో విందారగించే నిమిత్తం భగవాన్ భక్తులతో సహా వెళ్ళటానికి నిశ్చయించిన సుముహూర్తం రేపే. అందువల్ల నేడు ఆశ్రమవాసులకు సోదర సోదరీమణులందరూ ప్రయాణ సన్నాహంతో హడావిడిగా ఉన్నారు. భగవాన్ మాత్రం ఏ తొందర లేకుండా గంభీరంగా కూర్చున్నారు. అంతా కలిసి కదలమంటే కదలవచ్చు, వద్దంటే మానవచ్చు. వారికేం మూటగట్టాలా, ముల్లే గట్టాలా? కమండలం, కర్ర, కౌపీనం, పైతుండు ఇవే పరికరాలు. తలుచుకున్న మాత్రాన తయారవుతారు. కౌపీనవంత ఖలు భాగ్యవంత అని ఆచార్య శంకర్లు వర్ణించింది ఇలాంటి మహానుభావులనే. ఈ ఆశ్రమం, ఈ కార్యక్రమం, ఈ భక్తులు, ఈ బాదరబందీ అంతా పరుల కొరకు నటనా మాత్రంగా జరుగుతున్నవే కానీ వారికేం కావాలి? నిజంగా కరుణామయులు కనుక మన అందరి కోసం కట్టుబడినట్లు ఇలా ఉన్నారే కానీ, లేకుంటే సంకల్ప మాత్రాన సప్త సముద్రాలు దాటిపోలేరా స్వేచ్ఛగా? ఇలా ఉండటం మన భాగ్యం సుమా. రేపటి సమాచారం రాస్తాలే, నీవు రావన్న మాటేనా? ఓం నమో భగవతే రమణాయ. ఓం శ్రీ సాయిరాం. ఓం శాంతి శాంతి శాంతి.